Hello everyone. First question. Find the LCM of 34, 51 and 68. ఓకే, చాలా ఈజీ క్వశ్చన్ అండి. మనకి 34, 51, 68 అనే 3 నెంబర్స్ ఇచ్చారు. వీటికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు, రైట్? ఎప్పుడైనా సరే ఇలా కొన్ని నెంబర్స్ ఇచ్చి ఎల్సిఎం కనుక ఫైండ్ అవుట్ చేయమని అడిగితే అప్పుడు మన ఆన్సర్ అనేది మనకి ఇచ్చిన నెంబర్స్లో బిగ్ నెంబర్ కానీ లేదా ఈ బిగ్ నెంబర్ యొక్క మల్టిపుల్ కానీ అయ్యి ఉండాలి. ఇది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ ఏంటంటే ఈ బిగ్ నెంబర్ని లేదా బిగ్ నెంబర్ యొక్క మల్టిపుల్ని మనకిచ్చిన నెంబర్స్ అన్నీ కూడా కట్ చేస్తేనే అప్పుడు ఆ నెంబర్ అనేది వీటికి ఎల్సిఎం అవుతుంది, రైట్? ఇప్పుడు ఆప్షన్ కనుక వెరిఫై చేస్తే ఆప్షన్ 1లో 102 ఉంది. 102 అనేది 68 మల్టిపుల్ కాదు కాబట్టి ఎలిమినేటెడ్. ఆప్షన్ 4లో 238 ఉంది. ఇది కూడా 68 మల్టిపుల్ కాదు కాబట్టి ఎలిమినేటెడ్. ఇక ఆప్షన్ 2లో 136 ఉంది. ఇది 68 మల్టిపుల్. ఆప్షన్ 3లో 204 ఉంది. ఇది కూడా 68 మల్టిపుల్. సో ఇప్పుడు మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. వీటిలో మనకు కావాల్సింది లీస్ట్ కామన్ ఫ్యాక్టర్ కాబట్టి ముందు మనం చిన్న నెంబర్ని చెక్ చేయాలి. అంటే 136ని చెక్ చేస్తే 136ని 34 అనేది 4 టైమ్స్ కట్ చేస్తుంది. అలాగే 68 అనేది 2 టైమ్స్ కట్ చేస్తుంది. కానీ 51 అనేది 136ని కట్ చేయదు కాబట్టి 136 అనేది మన ఆన్సర్ కాదు. సో ఆప్షన్ 2 ఎలిమినేటెడ్. ఇక మిగిలింది ఒకటే ఆప్షన్. ఆప్షన్ 3 204 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ 204ని 34 అనేది 6 టైమ్స్ కట్ చేస్తుంది. 51 4 టైమ్స్ కట్ చేస్తుంది. అలాగే 68 అనేది 3 టైమ్స్ కట్ చేస్తుంది, రైట్? సో ఈ 3 నెంబర్స్కి ఎల్సిఎం అనేది 204 అవుతుంది. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. మనకి ట్రిగనోమెట్రీ నుంచి క్వశ్చన్ ఇచ్చారు. ఈ సీకెన్ థీటా ప్లస్ ట్యాన్ థీటా ఈక్వల్ టు 2, దెన్ సీకెన్ థీటా మైనస్ ట్యాన్ థీటా ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నారు, రైట్? చాలా ఈజీ క్వశ్చన్. మనకి సీకెన్ థీటా ప్లస్ ట్యాన్ థీటా ఈక్వల్ టు 2 ఇచ్చారు. సో దీనికి మనం బోత్ సైడ్స్ సీకెన్ థీటా మైనస్ ట్యాన్ థీటాతో మల్టిప్లై చేద్దాం, రైట్? సో ఇప్పుడు మల్టిప్లై చేస్తే సీకెన్ థీటా ప్లస్ ట్యాన్ థీటా ఇంటూ సీకెన్ థీటా మైనస్ ట్యాన్ థీటా అంటే సీకెన్ స్క్వేర్ థీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 2 ఇంటూ సీకెన్ థీటా మైనస్ ట్యాన్ థీటా, రైట్? సో సీకెన్ స్క్వేర్ థీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ థీటా అంటే 1 వస్తుంది. సో 1 ఈక్వల్ టు 2 ఇంటూ సీకెన్ థీటా మైనస్ ట్యాన్ థీటా. ఈ 2 అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తే సీకెన్ థీటా మైనస్ ట్యాన్ థీటా అనేది 1/2 వస్తుంది. సో 1/2 అంటే 0.5. మనకు కావాల్సిన ఆన్సర్ అనేది 0.5. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద స్క్వేర్ రూట్ ఆఫ్ 9409 ఇస్, ఓకే, మనల్ని 9409కి స్క్వేర్ రూట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ స్క్వేర్ వాల్యూ అనేది 9తో ఎండ్ అవుతుంది కాబట్టి స్క్వేర్ రూట్ వాల్యూ 3తో కానీ లేదా 7తో కానీ ఎండ్ అవ్వాలి, రైట్? ఆప్షన్స్ వెరిఫై చేస్తే ఆప్షన్ 1లో 87 ఉంది. ఆప్షన్ 2లో 83 ఉంది. ఆప్షన్ 3లో 89 ఉంది కాబట్టి ఇది మన ఆన్సర్ కాదు. ఆప్షన్ 4లో 97 ఉంది. మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం రేంజ్ని చెక్ చేద్దాం. ఈ 9409 అనేది 90 స్క్వేర్కి అలాగే 100 స్క్వేర్కి మధ్యలో ఉంది, రైట్? 90 స్క్వేర్ అంటే 8100, 100 స్క్వేర్ అంటే 10,000. సో మన ఆన్సర్ అనేది 90కి 100కి మధ్యలో ఉండాలి. సో ఇప్పుడు ఆప్షన్ వెరిఫై చేస్తే 87 ఉంది ఫస్ట్ ఆప్షన్లో, ఎలిమినేటెడ్. సెకండ్ ఆప్షన్లో 83 ఉంది, ఎలిమినేటెడ్. సో మన ఆన్సర్ అనేది 97. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. మనకి ట్రిగనోమెట్రీ నుంచి క్వశ్చన్ ఇచ్చారు. ఇఫ్ sin x ప్లస్ cos x ఈక్వల్ టు √2 sin x, దెన్ ద వాల్యూ ఆఫ్ tan x ఈజ్, ఓకే, చాలా ఈజీ క్వశ్చన్. మనకి sin x ప్లస్ cos x ఈక్వల్ టు √2 sin x ఇచ్చారు. ఇప్పుడు ఈ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న sin xని మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొద్దాం. అంటే sin x ప్లస్ cos x బై sin x అవుతుంది, ఈక్వల్ టు √2 ఉంటుంది. ఇప్పుడు sin x బై sin x అంటే 1 ప్లస్ cos x బై sin x అంటే cot x, రైట్? ఈక్వల్ టు √2. ఇప్పుడు cot x అంటే
రూట్ 2 మైనస్ 1 అవుతుంది. మనల్ని అడిగింది tan x కాబట్టి tan x అంటే 1 బై cot x. సో tan x ఈక్వల్ టు 1 బై రూట్ 2 మైనస్ 1. ఆప్షన్స్ వెరిఫై చేస్తే 1 బైలో ఉన్న ఆప్షన్ ఒకటి కూడా లేదు కాబట్టి దీన్ని మనం ఇంకా సింప్లిఫై చేయాలి. ఇప్పుడు దీన్ని రేషనలైజ్ చేస్తే దీన్ని రూట్ 2 ప్లస్ 1తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తే కింద రూట్ 2 ప్లస్ 1 ఉంది, అలాగే రూట్ 2 మైనస్ 1 ఉంది. వీటిని మనం మల్టిప్లై చేస్తే రూట్ 2 హోల్ స్క్వేర్ మైనస్ 1 హోల్ స్క్వేర్ పైన రూట్ 2 ప్లస్ 1 ఉంటుంది, కింద ఇది 1 అవుతుంది. సో పైన మటుకి రూట్ 2 ప్లస్ 1 ఉంటుంది. సో మన ఆన్సర్ అనేది రూట్ 2 ప్లస్ 1. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్.